back to another ghost hunting video. ఏమైందిరా తాకిందరా నా దాంట్లో చూసావా మై గాడ్ ఇది మాత్రం అస్సలు జోక్ ఏంట్రా ఇది మనం వచ్చినప్పుడు ఉండేది. అవునరా ఎక్కడ ఉండేది సో నాకైతే కోపం పీక్ స్టేజ్లో ఉంది. ఏం సామాన్ అవుతున్నారు? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అవును అదే చెప్తున్నా, అదే అర్థం కావట్లేదు నాకు కూడా. వీళ్ళకి ఏంట్రది రారా టైం నౌ 2:26 AM. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. సో ఇక్కడైతే మేము ఆల్రెడీ చేసిన ప్లేసే, కాకపోతే ఇక్కడ మళ్ళీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక శిల్ప అనే ఒక మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ బలాత్కారం చేసి చంపేయడం అయితే ఇక్కడ జరిగింది. సో వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అయ్యారు, లైక్ ఇక్కడ ఉంటున్న చుట్టుపక్కల ఉంటున్న ప్రతి ఒక్కళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు. నేను లైవ్లో కూడా చెప్పాను. సో ఇక్కడ నుంచి వింత వింత శబ్దాలు అయితే వస్తున్నాయంట, లైక్ ఒక చిన్నపిల్లలు ఏడ్చినట్టు. అండ్ ఇక్కడ రావటానికి ఎవరైనా సరే భయపడుతున్నారు. సో ఇక్కడ అండ్ ఇంకోటి వచ్చేసి నైట్ టైమ్స్లో ఇక్కడ నుంచి లైక్ అడ్డుపడుతున్నాయంట. అది ఇక్కడ ఉన్నది సైకోనా లేకపోతే ఆ శిల్ప అనే అమ్మాయి ఇక్కడ ఉందో తెలియదు మరి. సో నిజంగా చెప్పాలంటే ఈ చెత్తన కొడుకులకి మనకు కూడా అమ్మలు అక్కలు అంటూ ఉంటారు కదా. అక్కడి నుంచి హలో చూడండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేము వచ్చింది వీడియో తీసుకోవడానికి మాత్రమే వచ్చింది. మేము వీడియో తీసుకొని వెళ్ళిపోతాము. ఒకవేళ మీరు మమ్మల్ని చూస్తున్నట్టయితే మీరు మా ముందుకి రావచ్చు. 2 నిమిషాలు ఆగు, 2 నిమిషాలు ఎవరున్నారో తెలుస్తాము. 2 నిమిషాలు ఆగండి. కొంచెం ఇదేం అంత కాదు, మరి జోక్ అనిపిస్తున్నట్టు. నో ప్రాబ్లం, 2 minutes. నిజంగానే ఇది ఒక ఫస్ట్ టైం అయితే కాదు. ఇలాంటి చూసి చేసి అలసిపోయాము. ప్లస్ ఇక్కడ మళ్ళీ మీకు ఇట్లా జరిగిందని చెప్పేసి లైక్ మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. అందుకోసమే మీకోసమే వచ్చాము మేము. కాకపోతే మీకు హాని చేయడానికి అయితే రాలేదు. కానీ ట్రై టు అండర్స్టాండ్. ఈ దాన్ని ఏమంటారు, ఈ బలాత్కారం చేయడం అలాంటివి ఈ మైండ్ సెట్ ఏందో అర్థం అవ్వట్లేదు. అది అంతగానం ఇది ఉంటే మనకు తెలుసు మీకు ఎట్లా చేయాలి ఏందనేది. కానీ చిన్న పిల్లలు 3 years 6 years 3 years కూడా 6 years కూడా 10 years అసలు లేదు. అమ్మ నాన్న మమ్మీ ఏజ్ ఉన్న, అక్క ఏజ్ ఉన్నా కానీ, అమ్మమ్మల ఏజ్లు ఉన్నా కానీ వదలట్లేదు. కావాల్సిన తిరుమార్గులు. సో నువ్వు కానీ ఆ పని చేసినావు ఇక్కడ కానీ ఉంటే బ్రదర్, ఓపెన్గా చెప్తున్నాను, నువ్వు సైకో అయినా మంచోనివైనా పెద్ద రేపిస్ట్ అయినా కానీ కంటకి పడ్డావంటే మాత్రం హలో ఉన్నావు ఇక్కడ ఉన్నావు నువ్వు. బ్రో మాకు బాగానే శంకిస్తున్నావు, లైక్ మాకు బాగా
కంప్లీట్ చేస్తాను. సో అది ఇది చిన్న బంగ్లా కూడా కాదు, ఇది చాలా పెద్దది. దీన్ని ఎంత ఉంది అనేది ఒక క్లిప్ పెడతాం మేము ట్రైలర్లో. సో దాంతో మీకు అర్థం అయిపోతుంది ఎంత పెద్ద ప్లేస్ వచ్చినాం అనేసి. అండ్ వీడియో లేటర్ లేకుండా స్టార్ట్ చేద్దాము. సో వీడియోలోకి వెళ్ళగా ముందు ప్లీజ్, చాలామంది అయితే చూస్తున్నారు మా వీడియోస్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అట్లీస్ట్ ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో కూడా లైక్ ఇంట్రడక్షన్ కూడా ఇంకా యాడ్ చేయొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే చూసారు కదా ఇప్పుడు మా చుట్టూ ఎన్ని పురుగులు లైక్ ఇవి డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ మాకు వచ్చే సౌండ్స్ని కూడా మేము త్వరగా క్యాప్చర్ చేయలేదని అనుకుంటున్నాము. సో ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తన్వీర్ అటు ఇటు ఎటు వద్దు, ఇద్దరం ఒకటే సైడ్ పోతుంది. ఓకేనా? సౌండ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఇటు పోదాం లోపలికి. ఇటు ఇప్పుడు ఇటే కలిసి సౌండ్ వచ్చింది. ఇటు వెళ్దామా? చలో మరి ఫస్ట్ ఈ లోపల నుంచి ఇటు నుంచి వెళ్దాం కదా. హలో, కూల్ సైకోనేనా ఇంకేమైనా ఉందా? ఏమో అర్థం కావట్లేదు. ఒకవేళ ఎవరైనా ఉంటే ముందుకి రావచ్చు ప్లీజ్. హలో, ఎక్కడ్రా? గ్లాస్ సౌండ్ వస్తుంది. అటాక్ చేస్తుంది. ఏమోరా నాయన, పురుగులు జాగ్రత్త జాగ్రత్త కొంచెం. ఇక్కడ ఏంట్రా చూడు ఊరుతుంది. అరే ఇక్కడ ఏమైందిరా? తాకిందరా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఏంట్రా ఇది? ఇక నేను రెచ్చిపోతా. ఆగు, ఒక్క నిమిషం ఆగు. తగిలింది. తగిలిందిరా? నా దాంట్లో ఏంద్రా ఇది? చూసావా? మన వ్యూవర్స్కి చెప్తేనేమో జోక్ లాగా అనిపిస్తుంది. దాన్ని దయ్యం లేదు కదా, దయ్యము ఎవరో తెలుస్తలేదు కదా. లిటరల్లీ దిస్ ఇస్ కాల్డ్ పారానార్మల్ యాక్టివిటీస్, యు నో. పద్ధతి షార్ట్ గట్టిగా పడ్డదా? అరే ఎంత బరువు ఉంది తెలుసా ఇది? అదే అర్థం కావట్లేదు. సౌండ్లు చూడు. దాదా లోపలికి వెళ్దాం దా. అరే అక్కడ చెట్టు ఊగుతుంది చూడు. కనిపిస్తుందా నీకు?
ముక్కు మీద వచ్చి పట్టినారా నాయన. చేయలేను రా. అదే నాకు అర్థం కావట్లేదు. సరే ఏదైతే అదైంది, చలో. హలో, ఏంట్రా ఏంట్రా ఇది? అది ఎట్లా పడ్డది రా? ఇలా వేస్తుంది అది పని మన సైకోపడైతే కాదు. ఎందుకు చెప్పాలా? మరి ఏంట్రా ఇది? చెప్పు. అరే మరీ టూ మచ్ రా నాయనా ఇది. హలో, మీకు జరిగిన అన్యాయం మా మీద చూపించడం కాదు. మీరు అది గోడలు చూడరా? అరే గోడలు చూడు. ప్లస్ ఫస్ట్ టైం మనకి ఇంత ఘోరం అసలు ఫస్ట్ టైం. ఏంద్రా నాయనా ఇది? మాస్క్ తీసుకొచ్చాను. ఏమైందా? లోపలికి ఇవ్వలేదు. నేను ఒక్కడే నేను వెళ్తున్నా. నాకు ఒకవేళ ఏదో మనకి బయట కూర్చొని కొట్టచ్చు. హలో, ఏంట్రా ఇది? మై గాడ్, జోక్ కాదు ఇది, మాత్రం అస్సలు జోక్ కాదు. ఏంట్రా ఇది? మనం వచ్చినప్పుడు ఉండేది. అవునరా, ఎక్కడుండేది? కార్లకి ఇది ఎక్కడుండే అసలు? ఇక్కడే ఉండేదిరా. ఇది అసలు ఎట్లా పడ్డదో అర్థమైంది లేదు. చలో చలో చలో, ఏమైనా కానీ ఏదైనా కానీ. అమ్మో, అరే ఫుడ్ స్టెప్స్ ఉన్నారు అక్కడ. లక్కీ 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 ఫుడ్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ స్టెప్స్ ఇదిగురా, ఇదిగురా, తిరుగుతున్నట్టుందిరా. కానీ ఇది ఏంట్రా ఇది అసలు? చూడండి, మీకు ఎలాంటి హాని అయితే చేయడానికి రాలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్ అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బట్ ఎంత సౌండ్ చేసినా ఓపిక మాత్రం ఒక్కసారి ఓపిక నశించిందంటే మీకంటే పెద్ద దయ్యాలు. లక్కీ, ఇవి చూడు, చిన్నపిల్లల చేతులు.
అరే బ్యాడ్ స్మెల్ వస్తుందిరా నాయన. ఇది చూడు. హలో, ఒక్క నిమిషం ఆగు. ఏమేరా ఏంట్రా క్లాస్ ఏమైందిరా వాళ్ళకి? లక్కీ ఎవరు ఉన్నాడు? తగ్గేదే లేదు బ్రో. నేను లోపలికి వచ్చిన లేదు, ఇది ఎక్కడికి వచ్చి. సో నాకైతే కోపం పీక్ స్టేజ్లో ఉంది. సో ఇది క్లోజ్ ఉంది. ఏంట్రా సౌండ్? అది కళ్ళ ముందే జరుగుతుంది కదా. గేమ్స్ ఏమైనా ఆడుతున్నారు ఏంది? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇది ఇలాంటి గేమ్స్ వద్దు, ఏమైనా ఉంటే డైరెక్ట్ రండి, లేదంటే మమ్మల్ని ఏదైనా చేయండి. చేతి ఏదిరా ఎక్కడి నుంచి రా? ఈ డోర్ ఇవ్వలేదా? ఏ డోర్ నుంచి రా అసలు సౌండ్? ఈ డోర్ ఇవ్వడింది పైకి. ఇంటర్నెట్లో చెప్తా. జాగ్రత్త. ఎవర్రా వదులుకునేది ఇంత మంచి బంగ్లాని? తీసుకెళ్దామా ఇంటికి? తీసుకోపోదామా చెప్పు ఇళ్ళకి. పాప కూడా వచ్చింది. రా. అరే నువ్వు అక్కడ గమనించావా? లైక్ ఇదిగో ఈ డోర్ నీకు గుర్తుందో లేదో, ఇదిగో ఇదే లాక్. సౌండ్ వస్తుంది.
అరే ఈ డోరే కదా క్లోజ్, ఈ డోరే. ఇంకో ఆ రోజు పేపర్ కూడా పంపించింది మేము, ఇక్కడే ఉంటుంది మేబీ నాకు తెలిసి. ఈ డోరే. ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుందా? ఇంకా ట్రైన్ తీసుకొని వచ్చింటే బాగుంటుంది. మనం అందరం వచ్చి తప్పు చేసామంటున్నావా? తప్పని కాదు, అరే కొంచెం అంత సీన్ లేదులేరా, సీన్ లేదు. అర్థమవుతుందా? ఏమైతే అది అవుతుంది. నీకు గుర్తుందా ఇదే డోరు? లైక్ ఇక్కడ అవును. పక్కన ఉన్నది లైబ్రరీ కదా, ఇది కాదు, పక్కన ఇది. ఇవన్నీ వాష్రూమ్సా? గాడ్. అదే అదే ఏంట్రా ఇది? చైర్ మూవ్ అయిందా? లేదే, అంత సీన్ లేదు. ఏంట్రా ఇది? చైర్ మూవ్ అవటం ఏంట్రా? లక్కీ ఇక్కడ ఉన్నారా? అది నేనే ఇప్పుడు నేనే నెట్టింది. ఇప్పుడు నేనే నెట్టింది. ఎడిబుల్ సౌండ్స్ అయితే నాకు వినిపిస్తున్నారా క్లియర్గా? చెయ్యరా. చూసావా? రే కింద చూసుకొని రా, చాలా గాజు ముక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. అక్కడ వెళ్ళడానికి దారి లేదురా, కాలు జాగ్రత్త అక్కడ. ఒకవేళ ఎవరైనా ఉంటే ముందుకు రండి ప్లీజ్. అరే లక్కీ, ఆ చైర్ అక్కడుంది కదా. అప్పటి నుంచి చైర్ల మీదనే ప్రభావం పడుతుంది. అది ఏంటో ఈ డోర్ చూడు ఎలా కాలిపోయింది. బొక్క పడ్డది.
ఈ రూమ్లోకి వెళ్ళాము అసలు మనం. వెళ్ళావా? నీకు మంచాల మీదే పడ్డదిరా నాయన. తీసుకెళ్ళి ఇంటికి జాగ్రత్తగా. ఇలా చూడు, ఏంద్రా ఇది? అది ఈ రూమ్లో వెళ్దాం కదా ఒకసారి. అట్లా బూతులు వచ్చేవాడు. హలో, ఉన్నారా ఎవరన్నా? నువ్వా దరిద్రుడా? ఒకవేళ ఉంటే ఎవరన్నా ముందుకు రండి ప్లీజ్. అరే ఇది ఎలా సాధ్యం రా లక్కీ అసలు? ఇదిగో ఇది చూడు, డోర్కి లాక్ వేసి ఉంది, బట్ ఇక్కడ చూస్తే ఓపెన్ అయింది డోర్. ఇదిగో గమనిస్తున్నావు? రారా, ఎక్కడి నుంచి? ఎక్కడన్నా? ఏంద్రా ఏంద్రా? పైకి అయితే పోదాం కదా ఒకసారి. అదే కన్ఫ్యూజన్. పైకి వెళ్దాం కదా ఒకసారి. పైకి అయితే వెళ్దాం రా ఒకసారి, సరేనా? ఈ చైర్దే నాకు అర్థం కావట్లేదు. ఈ చైర్ది ఒకటి ప్లస్ ఏమో అక్కడ కనిపిస్తుందికి. ఏంద్రా? అవును అదే చెప్తున్నా. రారా, అరే నాకు ఇక్కడేగా కనిపించింది. అరే ఇక్కడ కనిపించిందిరా నాకు. చూశానురా నేను, ఇక్కడ చూశాను నేను, తెలుసా? ఇదిగో ఇదే పొజిషన్ రా, ఇదే పొజిషన్. ఫస్ట్ పైకి పోదాం. పైకి వెళ్దామా? పద. అదే చూడరా, భలే ఉంది. ఆడుకో, ఇక్కడనే ఉండు శిల్పా పాపతో పాటు. చూద్దాం నా కొడక. ట్విట్టర్ ఫేస్బుక్ కావాలా? ఫ్రెండ్స్ చూడు. పద కాదు బే. పడుకో మరి. నువ్వు ఎక్కడికి పోయినా ఈ మాత్రం మారవరా, గోడలు దుంకుడు. పడుకో.
కాలేదురా బాబు. అరే నువ్వు దుంకుతున్నావు, పోతున్నావు, వస్తున్నావు, కింద 2 ఉంటే జారిపోతాయి. నువ్వు పట్టుకో క్యాచ్. ఇటు వెళ్ళమాకరా, వాటర్ ఉంది, తాగుతావా? రే 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 గబ్బు, అరే నేనే. దిగుతావా పడేయాలా చెప్పు? పైన ఒకసారి పైనే తోసేస్తా, దిగు. గోస్ట్ హంటర్స్ బ్రో. గోస్ట్ హంటర్స్ బ్రో. అదే నీకు తెలుగులో చెప్పింది, మనం అర్థం చేసుకోం కదా. అరే నీకేమనిపిస్తుందిరా? నాకు నేను అక్కడ చూసింది కరెక్ట్గా అసలు అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ చైర్ ఇప్పుడు కదిలితే బాగుంటుంది. చైర్ కదలరు కదరా, అది దాని నుంచి కదిలింది కదా, ఇప్పుడు మళ్ళీ కదలమని అంటున్నా. ఇప్పుడు మళ్ళీ కదిలితే బాగుంటుంది. ఇది జోకులు అనుకోవాలా, సీరియస్ అనుకోవాలా? చైర్ల మీద మంచి పెట్టుకుంది ఏంటి మా? మొత్తానికి అయితే ఇక్కడ శిల్ప అనే ఒక, నేను ఒకటి చేస్తే ఇప్పుడు ఏంటి, శిల్ప ఐ లవ్ యూ. అయ్యో నీకు తెలుసా? చెప్పు. ఏదైనా ఒక అమ్మాయి ఆత్మ ఉంటే, అరే చిన్న పిల్లరా, 18 years చిన్నపిల్లరేరా, మైనర్. పర్లేదు. ఐ లవ్ యూ మైనర్. శిల్ప, నా మీద ప్రేమ ఉంటే బయట నా స్టైల్లో నేను చేస్తాను. పిల్లు మళ్ళీ వచ్చి నిన్నే పట్టుకోడు. ఓ దాన్ని పట్టు ఒకటి ఎక్కువ. శిల్ప ఉన్నారా మీరు? అడగరా, వస్తుందేమో మళ్ళా. శిల్ప శిల్ప అంటున్నావు కదా. మనం పిలుచుడు ఉండదు, డైరెక్ట్ అటాకే. థ్యాంక్ యూ రెస్పాన్స్ శిల్ప గారు. సో శిల్ప అని మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి నిరూపిస్తున్నారనమాట. సో మీకు జరిగింది ఏంటి, అసలు ఏమైందనేది మీరు మా ముందుకు వస్తే బాగుంటుంది. మేము వింటాము, చూస్తాము. ఏదైనా సరే మేము ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని చూడటానికి మాత్రమే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే కాదు. పిల్లనే ప్రపోజ్ చేస్తే భయం, తనకి రియాక్షన్ చూపిస్తారని చెప్పినారు కాబట్టి నేనైతే ట్రై చేసిన. బట్ సారీ శిల్ప గారు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి చెప్పండి. యాజ్ ఎ బ్రదర్గా మేము వింటాము, అంతే. ఓకే. సో సౌండ్స్ కాకుండా డైరెక్ట్గా వస్తే చాలా బాగుంటుంది. అదే అంటున్నాను నేను కూడా. కానీ ఇది చైర్లు ఇట్లా పడేయటం, మమ్మల్ని భయపెట్టాలని చెప్పేసి మీరు అనుకోవటం, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. ఇది చాలా కిందకి వెళ్దామా, వెళ్ళిపోదామా? నేను ఇక్కడ దాని ఏమంటారు, ఉబ్బరిస్తుందా? స్వెట్ మొత్తం
ఇక్కడ నుంచి ఏం చేసుకుని వెళ్దాం కదా, ఇక్కడ నుంచి ఏం చేసుకుని వెళ్దాం కదా. ఇక్కడ ఏం చేద్దాం, ఇంకేం చేస్తాం, ఇక్కడ ఏం చేద్దాం. స్టాండ్ కింద పెట్టుడు కాదు, స్టెప్స్ మీద ఎట్రా చెప్తా. ఇక్కడ చూద్దాం ఏమన్నా టేబుల్స్ లైక్ ఉంటాయేమో. ఇదిగో ఇక్కడ పెడదామా వద్దా, ఇక్కడ పెడదామా దీని మీద. మంచాలు మంచాలు అని చెప్పేసి ఓ తెగ కలవరిస్తున్నావు కదా, మంచాల మీద పెడదామా. అదేంటి ఆఫ్ అయిందా. రన్నింగ్లోనే ఉందా నాది, నేను కనిపిస్తున్నాను. రన్నింగ్లోనే ఉందా, నేను కనిపిస్తున్నాను. నా క్యాంపు కనిపిస్తున్నాను. నాది కెమెరా నాకు క్లియర్గా ఉందా, ఉందిరా పక్క పక్క. ఓకే ఓకే ఓకే, గో బ్యాక్. మా మమ్మీ బట్టలు ఉతకాలంటే నాకు తెలుస్తుంది ఫస్ట్ ఏడవద్దాడు ఇక్కడ. మరి ఎందుకు ఎక్కుతున్నావు, నీకే అర్థం అవ్వాలి. ఎక్కడ ఎక్కుతానే ఎక్కడంటే నార్మల్ నేను జిమ్నాస్టిక్స్ చేస్తున్నాను ఇక్కడ మీకు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ శిల్ప అనే అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది. మేము లైక్ నేనైతే ప్రపోజ్ చేసి అయితే ట్రై చేశాను, చాలా వీడియోలో చూశాను నేను కూడా. సో రియాక్షన్ అయితే వచ్చింది, అండ్ యాజ్ అ బ్రదర్గా కూడా అడిగాము మేము. సో ఏమంటాం మరి శిల్ప, ఏమంటామంటే నాకు సో ఇప్పుడు కూడా మీరు రావాలంటే రావచ్చు. నేను అదే చెప్తున్నాను, అసలు ఏం మాట్లాడాలి ఏంటనేది ఫస్ట్ అక్కడ చాలా కుటుంబం మీద అయితే ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. లైక్ చైర్స్ అండ్ స్టేట్స్ అవన్నీ మా మీద పడేసేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ. బట్ సైకోనా, అది సైకో అయితే 90% అయితే కాదు, 10% సైకో అయితే మనకి కనిపిస్తాడు సైకో అయితే. బట్ ఇక్కడ ఉన్నది సైకో అయితే కాదు, లైక్ ఒక గోస్ట్ ఇక్కడ ఉన్నది, ఆ శిల్ప అనే అమ్మాయి ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, క్లియర్లీ పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. సో ఈ వీడియోని ఇక్కడ నుంచి ఎండ్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ దట్ టు గైస్, రీసెంట్లీ మీరు ఒక న్యూస్ వినే ఉంటారు, లైక్ ఏంటది అగ్నిపత్. అది బిహైండ్ స్క్రీన్ వచ్చేసి 60 మెంబర్స్ చనిపోయారు, 60 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే చనిపోయారు. ఇది సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ముందు చూపించడానికి ప్రయత్నించట్లేదు, నేను ముందుకు తీసుకురావట్లేదు. బట్ స్క్రీన్ మీద మాత్రం ఒక్కటే చనిపోయారని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇది ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో, లైక్ అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో కొన్ని న్యూస్లు ఉంటాయి ఫ్రెండ్స్, అవి మీడియా ముందు తీసుకురావడానికి వాటికి ఎలాంటి నొప్పి అయిందో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఇలాంటి చెత్త న్యూస్లు తీసుకురావడానికి ఏమనుకుంటారో తెలియదు. కానీ అక్కడ చనిపోయింది 60 మెంబర్స్ అయితే వాళ్ళు చెప్పింది ఒక్కడని చెప్పారు, ఇద్దరు గాయపడ్డారని చెప్పారు. అంతమందిలో ఇద్దరే గాయపడ్డారు, ఒక్కడే చనిపోతారు. అసలు మీకు చెప్పడానికైనా సరే కొంచెం నా కామన్ సెన్స్ అనేది ఉండాలి. అండ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ యూ ఆల్. మేము చేస్తున్న కష్టానికి మా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అట్లీస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా సరే పర్లేదు, ఒక లైక్ అయితే ఇవ్వండి.
అండ్ ఇప్పటిదాకా నాకు నా ఛానల్కి మా ఛానల్కి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ పాసిబుల్ ఇక్కడికి రావడానికి మళ్ళీ ట్రై చేస్తాము. ఇప్పుడే ఇది అయిపోలేదు, ఈసారి మాత్రం గట్టి బందోబస్తు వస్తాము. సడన్లీ వాళ్ళు వచ్చి చూడండి ఇక్కడ ఏముంది ఏంటనేది మాకు కూడా అర్థం కావట్లేదు. లైక్ ఇక్కడ ఉండాలంటే చుట్టుపక్కల ఉండాలంటే భయపడేస్తుంది. ఇక్కడ ఏముందనేది చూడండి అని చెప్పారు. దాని గురించి మేము ఇక్కడికి వచ్చాము. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ వద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఏమంటాము, వద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇఫ్ నెక్స్ట్ టైం వస్తే మాత్రం అసలు ఆవిడకి ఏం జరిగింది, ఏమైంది, ఆవిడ ఉందా లేదా, ఒకవేళ ఆవిడ వెళ్ళిపోగలిగింది ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తాము. అండ్ thank you so much for watching this video. Please keep supporting us. And చాలా మంది 6 o'clock 7 o'clock ఈ వీడియోస్ చేసే వాళ్ళందరికీ రోజులు ఉన్నాయి. మేము విత్ గూగుల్ టైమింగ్ అండ్ లైవ్ పెట్టి మరి మేము గోస్ట్ హంటింగ్కి వచ్చాము. ఇవాళ టైమింగ్ చూపించారా? లైవ్ అయితే పెట్టాము, లేకపోతే ఇప్పుడు ఒక హ్యాష్ షాట్ పెట్టాము. సరే టైమింగ్ తీసుకున్నాం, ఇంట్రడక్షన్ అయినా. ఓకే, సో అదే చెప్తాను కదా ఫ్రెండ్స్, 6:30 7 o'clock 8 o'clock వచ్చి వీడియోస్ చేయాల్సిన అవసరం మాకైతే లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి మేము ఒక ఏమంటారు రీసెంట్గా ఒక వీడియో చేశాము. ఆ వీడియో చేసిన తర్వాత లైక్ ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఈవినింగ్ మాకు కాల్ వచ్చింది. ఒక వ్యక్తి కాల్ చేశాడు, ఆ వీడియోకి సంబంధించిన వ్యక్తి కాల్ చేసి బెదిరించడం అయితే జరిగింది. లైక్ మీ మీద స్ట్రైక్స్ చేస్తాము, మీ మీద అది చేస్తాము, ఇది చేస్తామని. బ్రో, నేను నీకు ఒకటే చెప్పేది, నువ్వు చేయగలిగింది నువ్వు చేయి, మేము చేయగలిగింది మేము చేస్తాం. సింపుల్, నువ్వు చేయగలిగింది ఏం లేదు, పీక్కోవాలి. ఓకే, నేను సింపుల్. ఇప్పుడు స్ట్రైక్ వేసి మా ఛానల్ తీసేసినా కానీ ఇంకో ఛానల్ పెట్టుకుంటాం, ప్రాక్టీస్ చేసుకుంటాము, లేకపోతే ఏమైనా జాబ్స్ చేసుకుంటాము, లేకపోతే అవన్నీ కాకపోతే ఏదైనా ఛాయ్ పట్టి పెట్టుకొని బతుకుతాం. కాబట్టి కాకపోతే ఫేక్ వీడియోస్ అనేది చేయదు. ఇప్పుడు స్ట్రైక్ వేసి ఛానల్ తీసేసినా కానీ ఫేస్గా తెలియదు. మన సబ్స్క్రైబర్స్ అగైన్ గ్యాదర్ అవుతారు. నువ్వు చేసిన రోజు అదే చెప్తాం కదా, నువ్వు స్ట్రైక్ వేసినా సరే ఏం చేసినా సరే అది నీ ఇజ్జత్ తీసుకోవడానికి నువ్వు చేసుకున్నావు తప్ప ఇంకేం ఉండదు అక్కడ. బో బో బో. ఓకే, అండ్ ఇప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఏం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అగైన్ ఐఎమ్ సేయింగ్ జై హింద్. టైమింగ్ ఒకసారి. అరే నీ దగ్గర నెట్వర్క్ ఉందో లేదు చూడు ఒకసారి. నెట్వర్క్ లేదు కదా, బయటికి వెళ్ళి హ్యాష్ షాట్ పెట్టేద్దాం కదా, ఒకటి హ్యాష్ షాట్ పెట్టేద్దామా.